హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు చికెన్ వండుకుందాము. పచ్చిమిర్చితో చికెన్ వండుకుందాము. పచ్చిమిర్చితో చికెన్ ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు చికెన్ అయితే శుభ్రంగా సాల్ట్ వేసి అయితే ఒక 3 సార్లు అయితే కడిగి తీసుకున్న ఈ చికెన్ను. ఇది ½ కేజీకి ఎక్కువ చికెను, అంటే ఇది కేజీకి తక్కువ, ½ కేజీకి ఎక్కువ. ఈ చికెన్కు ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నా, సరిపోతాయి. కారం ఉంటే సరిపోతాయి. నేనైతే కారమే ఉన్నాయి ఇవి అనుకుంటున్నా. 12 తీసుకున్న మిర్చి అయితే. ఇప్పుడు ఈ మిర్చిని కట్ చేసి వండుకుందాము. అన్నిట్లా కట్ చేసి వండుకుందాము. మిర్చి అయితే ఎప్పుడైనా ఈ చివరికి అయితే కట్ చేయాలి, ఎందుకంటే చివరి వేసుకోవద్దు. మిర్చి అయితే ఇట్లా కట్ చేసి వండుకుందాము. అన్నీ కూడా ఇట్నే కట్ చేసుకుందాము. పొడుగులా కట్ చేసుకోవాలి. ఎక్కువ పొడుగు ఉంటే మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి అన్నీ కూడా. అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకుందాము. ఇట్లా కట్ చేసుకున్నప్పుడే మంచుకుంటుంది. ఇందులో ఉన్న కారం చికెన్కి పడుతుంది, మంచుకుంటుంది. మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి అన్నీ కూడా. పచ్చిమిర్చితో చికెన్ ఇంతవరకు ఎవరన్నా వండిండ్రో వండలేదో నాకు తెలియదు. నేనైతే వండిన ఒక షార్ట్ వీడియో అయితే పెట్టిన, వండి ఇట్లా మిర్చి కట్ చేసి అయినా మిర్చి పేస్ట్ బట్టి అయినా వండిన, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ వండుతా ఈ పచ్చిమిర్చితోటి చికెను. ఈరోజు కూడా వండుదామని వండుతున్నా. మిర్చి అయితే మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి అన్నీ. మిర్చి ఇట్లా కట్ చేసుకోవాలి, అన్ని పొడుగులా ఇట్లా కట్ చేసుకోవాలి. చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు సరిపోను ఆయిల్ వేసుకుందాము. సరిపోద్ది, ఎందుకంటే చికెన్లోనే నూనె అదే సమర్ ఉంటుంది చికెను, అందుకే సరిపోద్ది. ఈ మసాలాలు వేసుకుందాము. దాల్చిన చెక్క, ఇది సాజీర కొంచెము, ఈ పువ్వు, ఇవన్నీ యాలకులు, ఒక యాలకు, లవంగాలు, ఇది జాపత్రి, ఇవన్నీ కూడా మసాలాలు వేసుకుందాము. వేసుకొని ఒక బిర్యానీకి వేసుకుందాము. కొంచెం మసాలా, కొంచెం గోలంగానే ఉల్లిపాయలు వేసుకుందాము. వేసుకొని కొద్దిసేపు కలుపుకుందాం. ఇట్లా కొద్దిసేపు కలుపుకున్నాక ఈ పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చితోటి ఏం చికెన్ అనుకుంటారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు కూడా వండుకొని చూడండి, ఎట్లుంటుంది అన్నది మీకే తెలుస్తుంది. ఈ మసాలా వేసి ఇట్లనైతే వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చితోటి చికెను. ఇలా ఎండు కారం అసలే వేయ, ఇట్లా ఈ మిర్చితోటే వండుదామని వండుతున్నా. ఇప్పుడు పసుపు వేసుకుందాము.
సాల్ట్ వేసుకుందాము. పచ్చిమిర్చి వేసిందంటే కంపల్సరీ సాల్ట్ వేయాలి, లేకుంటే చేదవుతుంది. టేస్ట్ చూసినాక వేసుకుందాము. సరిపోద్ది. ఇదంతా కూడా మంచిగా మగ్గి దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా గోలాలి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసిన ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ టమాటా మగ్గి ఇదంతా కూడా మెత్తగా దగ్గరికి రావాలి. ఇదంతా ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెడితే తొందరగా మెత్తగా అయిపోద్ది. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకొని ఇప్పుడు ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇందులో చికెన్ వేసుకుందాము. చికెన్ కూడా ఇట్లా తీసేసుకోవాలి చేయితోటి. దీనితో వేసినామనుకోండి, ఇదిగో మనం కడుక్కున్నాక ఈ వాటర్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో పడతాయి, బాగుంటుంది. అందుకే ఇట్లా చేయితోటి తీసేసుకోవాలి. ఇట్లుంటాయి కదా నీళ్ళు, అంతా ఒకసారి కలుపుకుందాము. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చికెన్లోనే వాటర్ ఊరుతాయి కదా, నీరు చికెన్లో ఇట్లా వచ్చింది. ఇలానైతే నేను వాటర్ వేయలేదు, వాటర్ పోసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనము చికెన్లోనే వస్తుంది నీరు. అంత ఒకసారి ఇట్లా కలుపుకొని ఇదంతా కూడా మంచిగా దగ్గరికి నీరంతా వినికినాక దగ్గరికి రావాలి ఇది చికెను. ఇప్పుడు ఇందులో అన్నీ కలిపి పట్టిన ధనియాల పొడి వేసుకుందాం. మసాలాలు అన్నీ కలిపి పట్టిన అన్ని రకాల మసాలాలు కలిపి ఈ ధనియాల పొడి పట్టిన ఈ ధనియాల పొడి వేసుకుందాము. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము. కొంచెం ఇది మంచిగానే వేసుకోవాలి. చికెన్ మసాలాతో చికెన్ టేస్ట్ వస్తుంది. చికెన్ మసాలా వేసుకుందాము. వేసుకొని అంతొకసారి కలుపుకుందాము. దగ్గరికి వచ్చింది కదా చికెన్, ఇందులో ఊరిన నీరుతోటే ఉడుకుతుంది, సరిపోద్ది. అస్సలు ఇంకా వాటర్ పోయవలసిన అవసరం లేదు. 2 పీసులు వేసుకుంటే సరిపోను అన్నం తినచ్చు, అంత మంచిగా ఉంటుంది ఇట్లా వండుకుంటే.
నేను అన్నదని కాదు, మీరు వండుకొని చూడండి ఒక్కసారి. అయితే ఇట్లా గ్రేవీ లాగా కొంచెం ఉంచుకుంటే సరిపోద్ది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాము. ఎందుకంటే దాదాపు చికెన్ ఉడికినట్టే. కొద్దిసేపు అయితే ఈ మసాలాలు, ఈ కొత్తిమీర కూడా ఉడకాలి. ఉడికినప్పుడు ఈ సూప్ ఉంది కదా, సూప్గా ఈ సూపు కూడా దగ్గరికి వస్తుంది. అంతా కూడా ఈ పీసులకు పట్టుకొని ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ అంతా కూడా. కొద్దిసేపు ఉడకనిద్దాము. ఈ పచ్చిమిర్చి మసాలా చికెన్ ఇట్లయితే వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా అంటే మసాలా తాలింపు వేసుకోవాలి, చూసిర్రు కదా. ఈ చికెన్ అయితే వండడం అయిపోయింది. చికెన్ అయితే ఉడికింది, చూసిర్రు కదా. ఇట్లా గ్రేవీ కొంచెం ఇట్లుంటే సరిపోద్ది. మనం ఇందులో పోసుకున్న ఆయిల్ ఇట్లా పైకి వస్తే సరిపోద్ది, ఉడికినట్టే చికెను. ఇదిగో ఇట్లనైతే వండుకుంటే మంచిగా కమ్మగా టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి, చూస్తేనే నోట్లనైతే నీళ్ళు ఊరుతున్నాయి. ఈ చికెన్ అయితే ఇప్పుడు తినాలి అనిపిస్తుంది. ఇంకా తింటేనైతే ఇంకా కమ్మగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. పచ్చిమిర్చి మసాలా చికెన్ ఇది. కొంచెం వేసుకుంటే సరిపోద్ది అంతే. కొంచెం ఒక 2 పీసులు వేసుకొని కొంచెం సూప్ వేసుకున్నాం అనుకో సరిపోను అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు వండుకోవాలంటే మన ఛానల్కి అయితే వెళ్ళి ఎట్లా వండినన్నది చూసి అయితే ఈ పచ్చిమిర్చి మసాలా చికెన్ మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. ఇది చపాతీకి అయినా, పూరికి అయినా, రైస్కి అయినా, దేనికైనా మంచిగానే ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇదిగో ఈ చికెన్ కర్రీ అయితే వండడం అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇది కొంచెం కొత్తగానే వండిన, అంటే ఇప్పటికీ వండిన ఒకసారి, ఇది ఒకసారి. అప్పుడు మాత్రం షార్ట్ వీడియో పెట్టిన, ఇప్పుడు వీడియో పెడదామని వండిన వెరైటీగా ఈ పచ్చిమిర్చి మసాలాతో. మీరు కూడా వండుకో చూడండి, ఒక్కసారి అయితే వండుకొని చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. లైక్ చేస్తలేరు, లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. ఏమన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు కామెంట్ పెడితే నేను సరి చేసుకుంటా. ఎట్లా వండాలి, ఏం చేయాలన్నది మీరు చెప్తే నేను వండుతా. ఇంకా నేను అన్నీ అయితే చేసి వండిన, ఇట్లనైతే వండుకోండి. ఇట్లా ఇంతవరకు వండుకోవడం అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి, చేసి మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా వండుకుంటారు. ఇంకా చెప్పేది ఇంకేముంది, ఇక ఏం లేదు. చూసారు కదా ఇట్లయితే వండుకోండి. వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. నేను ఎప్పుడు ఏమి వేసినా, ఏమేమి వేసి వండినా, ఎట్లా వండిన అన్నది చూసి వండుకోండి. చూస్తేనే తెలుస్తుంది కదా నేను ఎట్లా వండిన అన్నది. మీరు బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట